ర్యామ్కి ఇంకా రామ్కి కన్సిడర్ అవుతురా. అయితే ఈ వీడియో మీకోసమే సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ముందుగా రామ్ చూద్దాం. రామ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఇప్పుడు సపోజ్ మొబైల్ తీసుకున్నాం అనుకోండి, మొబైల్లో మనకి మన ఫొటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఏదైనా మూవీస్ డౌన్లోడ్ చేస్తే మూవీ రిలేటెడ్ డేటా ఉంటుంది, మనకి ఫైల్స్ ఉంటాయి, మన సిస్టమ్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి. సో అవన్నీ మనకి రామ్లో స్టోర్ అవుతాయి అనమాట, రీడ్ ఓన్లీ మెమరీలో స్టోర్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ మనకి పర్మనెంట్గా ఉండాలి, మనం డిలీట్ చేసేంత వరకు ఉండాలి. సో అవన్నీ రామ్లో స్టోర్ అవుతాయి, పర్మనెంట్ మెమరీ రామ్ అంటే. ఇప్పుడు ర్యామ్ ఏందో చూద్దాం. మనం మొబైల్లో ఒక పీడిఎఫ్ ఓపెన్ చేసినాం. పీడిఎఫ్ ఓపెన్ చేసి సపోజ్ ఒక పేజ్ నెంబర్ 45 దాకా చదివినాం. చదివి అది క్లోజ్ చేయకుండా దాన్ని రీసెంట్ యాప్స్లో పెట్టినాం. నెక్స్ట్ ఒక మూవీ ఓపెన్ చేసి అది కూడా ఒక ఇంటర్వెల్ దాకా చూసి అది కూడా క్లోజ్ చేయకుండా అది కూడా రీసెంట్ యాప్స్లో పెట్టినాం. నెక్స్ట్ వచ్చి మళ్ళీ పీడిఎఫ్ ఓపెన్ చేసినప్పుడు మనకైతే పేజ్ నెంబర్ 45 నుంచి కంటిన్యూ అవుతుంది, కానీ పేజ్ నెంబర్ 1 నుంచి ఓపెన్ కాదు. ఎందుకంటే ఈ డేటా అనేది మనకి ర్యామ్లో స్టోర్ అయ్యింది, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అంటే అక్కడ స్టోర్ అయింది కాబట్టి మనకి ఎక్కడి నుంచి అయితే ఆపేసినామో అక్కడ నుంచి అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ రీసెంట్ యాప్స్లో ఉన్న డేటా అంతా మనకి ర్యామ్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ యాప్స్ రీసెంట్ యాప్స్ నుంచి వెళ్ళిపోతాయో అప్పుడు డేటా అనేది ఎరేజ్ అవుతుంది ర్యామ్ నుంచి. సో ర్యామ్ అనేది టెంపరీ మెమరీ అనమాట. ఈ రీసెంట్ యాప్స్లో ఏ అయితే డేటా ఉందో అది మాత్రమే మనకి ర్యామ్లో ఉంటుంది. రామ్లో మాత్రం అంత డేటా అంతా ఉంటుంది, మన యాప్స్, ఫొటోస్, వీడియోస్ అంతా డేటా అంతా మనకి రామ్లో ఉంటుంది. రీసెంట్ యాప్స్లో ఏమేమి ఉన్నాయో ఆ డేటా మాత్రమే మనకి ర్యామ్లో ఉంటుంది. సో ర్యామ్ అనేది టెంపరీ, రామ్ అనేది పర్మనెంట్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ర్యామ్ అంటే రీసెంట్ యాప్స్, రామ్ అంటే పర్మనెంట్ స్టోరేజ్. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది.